షోడశ పంచదశ ఆవరణార్చనం అనేకావర్తనార్థనే భగవాన్ సర్వాణర్యాయ బలో మహాత్రిపురందరేస్తు ప్రేణాగు సమృన్మయ ప్రవృన్మయ మహేశాన మహేశాయ అమృత హరామృత రసప్రియ రసప్రియ అనుజ్ఞా అనుజ్ఞా దేహి మే దేహి మే శంభో శంభో షోడశ షోడశ ఆవరణ ఆవరణ అర్చనం 16వ ఆవరణ అర్చనం. శివరి అర్చన. శివరి అర్చన అంటే ఎవరు? మొత్తం స్వామివారు కింద నుంచి పై వరకు మొత్తం మహాలింగం అంటారు, సహస్రలింగం అంటారు. 1000 లింగాలు అన్నమాట, సహస్రలింగం మొత్తం. ఈ లింగానికి అర్చన జరుగుతూ దీన్ని సమిష్టి అర్చన. మొత్తం కలిపి ఒకేసారి అర్చన చేస్తాం కాబట్టి దీన్ని సమిష్టి అర్చన అంటారు. ఆ తర్వాత అభిషేకం. మీకు కైలాస యంత్రంలో ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది షోడశావరణార్థం 16వ అర్చన అంటే మహాలింగేశ్వరుడు అంటారనమాట. అలానే సహస్రలింగేశ్వరుడు అంటారు. అంటే ఆయనకి అనేక రకాల పేర్లు. ఒక పేరు కాదు, సహస్రం అంటే హిందువులు అంత సందేహం లేదు. ఎక్కడ చూసినా పరమశివుడే ఉంటారు మనకి. ఈ కార్తీక మాసం, కార్తీక మాసంనే కాదు ప్రతి నిత్యం ఈ కార్తీక మాసం కలిగి విశేషం. జగదక్షితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. జగత్తంతటికి కూడా మనందరికీ తల్లిదండ్రులు ఎవరైనా అంటే పార్వతీ పరమేశ్వరుడు. కాబట్టి ఈ పరమశివుడికి ఇప్పుడు మనం అర్చన చేసుకోవాలి. ఓం సహస్రాను సహస్రౌర్యాలి మహాలింగేశ్వర స్వామి నమో నమః. పాదయో పాఠ్యం సమర్పయామి స్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచర్యం సమర్పయామి స్నానోన్మత్సంభవే జమయో భవేజ నమస్కరాయ జమయస్కరాయ జమశివాయ జమధరాయ ఉద్భోదక స్నానం సమర్పయామి స్నానం బ్రహ్మాచర్యం సమర్పయామి వస్త్రార్థోక్షరాన్ని సమర్పయామి వివిధార్థోక్షరాన్ని సమర్పయామి దివ్య విమల శ్రీగంధం సమర్పయామి గంధస్యోపరి అలంకరణార్థం అక్షరాన్ని సమర్పయామి. బలాయ నమః. శ్రవణాక్షరాలు పరగణాయ మహాదేవలం సమర్పయామి. బలాయ నమః. ధూపమాగ్రహపయామి. బలప్రమదాయ నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం దాచమయం సమర్పయామి. నైవేద్యం ఓం మహాలింగేశ్వర స్వరూపిణే నమో నమః. యథాశక్తి కించిత్ ఫలం నివేదయామి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. అవేర్ఘ్యరాజనో ఓం సమ్రాజ్యరాజ్యరాజనో సమర్పయామి. హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర పురుషాయ విద్మహే మహాదేవాయ సమర్పయామి. ఈశానాం సమర్పయామి. అభీష్టాం భిన్నే భిన్నే శరణ శరణ ఆగత ఆగత సలామ్య భక్త్యా సమర్పయే సమర్పయే తుభ్యం తుభ్యం షోడశ షోడశ ఆవరణ ఆవరణ అర్చన అర్చన సర్వాత్మకాయ పరమేశ్వర ప్రియనాథ. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళకి అర్చన చేయాలి. అంటే షోడశావరణ అర్చన 16 అర్చనలు. కానీ వీళ్ళిద్దరు విశేషం ఏంటయ్యా అంటే
మనకి ఇంత అర్చన చేశాం, మనకి ఇంత ఫలితం రావాలి అంటే వీళ్ళిద్దరిని సాత్పుణ్య దేవతలు అంటారు. సాత్పుణ్య దేవతలు అంటే మనకి ఈ పూజా ఫలాన్ని మొత్తం మనకు అందించే వాళ్ళు వీళ్ళిద్దరు. సాత్పుణ్య దేవతల్ని చివరికి వారికి పూజ చేయాలి. చక్కగా వీరికి పూజ చేసుకుంటారు. పూజ సాత్పుణ్యార్థం అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఈ పూజ అయినటువంటి మొత్తం ఫలితాన్ని మనకి ఎవరైతే ఎవరు అందిస్తారో ఆ సాత్పుణ్య దేవతలు మనకు అందిస్తారు. వారికి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. వృషభిందీశ్వరాభ్యాం నమః. పురుషాయ విద్మహే వృషభప్రచోదయాత్. వృషభీశ్వరాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నః ప్రచోదయాత్. వృషభీశ్వరాయ నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయో పాఠ్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. అవేర్యుక్తనిరాజనం. ఓం అవేరేభ్యో సర్వేభ్యో సర్వేభ్యో నమస్తేస్తు. ఆనందకర్పూరదివ్య నిరాజనం సమర్పయామి. నిరాజనాన్ బ్రహ్మ ఆజన్యం సమర్పయామి. ఓం అవేర్యుక్తనిరాజనం సమర్పయామి. నిరాజనాన్ బ్రహ్మాజన్యం సమర్పయామి. హర హరం పార్వతీపతయే. హర హర మహాదేవ. గురుత్రయం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఇది ఆఖరి పూజ. ఇక్కడ ఉన్నారు చూడండి ముగ్గురు, వారికి పూజ చేసుకోండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఓం బ్రహ్మాదేవ సమర్పయామి. అవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆగ్నేయం సమర్పయామి. వారిగా స్నానం సమర్పయామి. స్నానానంతరం గాయనం సమర్పయామి. వస్త్రార్థం వస్త్రాన్ని సమర్పయామి. గృహపవితార్థం వస్త్రాన్ని సమర్పయామి. దివ్యభ్రమణం సమర్పయామి. వస్త్రాన్ని సమర్పయామి. బలగణాయ నమః. బిల్వదళం సమర్పయామి. బలాయ నమః. ధూపమాఘ్రాపయామి. బలప్రదాయ నమః. దీపం దర్శయామి. సర్వభూతవనాయ నమః. నైవేద్యం. ఓం మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. అవేర్యుక్తనిరాజనం. ఓం సద్గురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయామి. సర్వవిద్యానామి సర్వభూతానాం బ్రహ్మాదేవ బ్రహ్మణోదేవ బ్రహ్మ శివోమే సదా శివో. నమస్కారం సమర్పయామి. అనేన గురుత్రయార్పణేన భగవాన్ సర్వాత్మకః ఏది ఫలం పరమేశ్వరం. నేను